జ్యువెలరీ కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. టాలీవుడ్ ప్రముఖ మెగా ఫ్యామిలీలోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ట్విన్స్ స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతుల కవల పిల్లల పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. జనవరి 31వ తేదీన ఉపాసన ఒక బాబు పాపకు జన్మనిచ్చారు. ఇప్పటికే చెర్రీ ఉప్సీకి కూతురు క్లింకార ఉండగా ట్విన్స్ రాకతో ఇప్పుడు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఫిబ్రవరి 11న ఈ ఇద్దరు చిన్నారుల బారసాల జరిగింది. అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య పూజా కార్యక్రమం నిర్వహించగా రీసెంట్ గా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ట్విన్స్ పేర్లను వెల్లడించారు. అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్విరాదేవి అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. అయితే ఆ కవలల పేర్లకు అర్థాలు, చరణ్ ఉపాసన అభిప్రాయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చరణ్ కొడుకు పేరు శివరామ్ కాగా అందులో ఫ్యామిలీ రిలేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులో శివాను తీసుకుని చరణ్ పేరులోని రామ్ను కలిపిని శివరామ్గా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తండ్రిపై చరణ్ చూపించిన ప్రేమ, రెస్పెక్ట్కు ఇది అసలైన నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో శివరామ్ పేరుకు ఉపాసన కుటుంబానికి చెందిన పురాతన ఆలయంలోని విగ్రహంతో కూడా అనుబంధం ఉందని సమాచారం. అటు కుటుంబ ఆచారాలు, ఇటు స్పిరిచువాలిటీ దృష్టిలో పెట్టుకుని ఆ పేరు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కుమార్తెకు అన్విరాదేవి అని నామకరణం చేయగా అన్ అంటే అన్లిమిటెడ్, వీర అంటే ధైర్యం, దేవి అంటే దైవశక్తి అని అర్థం. అలా అపరిమితమైన ధైర్యాన్ని దైవశక్తిగా సూచించేలా ఆ పేరుకి సెలెక్ట్ చేసినట్లు అర్థమవుతోంది. అదే సమయంలో దుర్గాదేవిపై భక్తితో కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మెగా కుటుంబ సభ్యులు దుర్గమ్మను భక్తితో కొలుస్తారు. చిరంజీవి సతీమణి సురేఖ విజయవాడలోని కనకదుర్గమ్మ వారిని చాలా నమ్ముతారు. చరణ్ ఉపాసన రెండో కూతురికి ఆ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహ బంధంతో ఒక్కటవగా 23లో వీరికి క్లీంకార జన్మించింది. వారసత్వం, పెద్దలపై గౌరవం, భక్తి, సాంప్రదాయాలను సహా ఇలాంటి ముఖ్య విషయాలను దృష్టిలో పెట్టుకుని చరణ్, ఉపాసన తమ ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.